హలో గైస్, వెల్కమ్ టు కార్తిక్ కపూర్. ఇంకా ఎవరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడే నేను టాక్సిక్ సినిమా చూసి రావడం జరిగింది. ఈ సినిమా నుంచి బతికి బయటపడతానని అనుకోలేదు, కానీ థ్యాంక్ గాడ్ బయటపడ్డాను. అసలు ఈ సినిమా గురించి ఎంత తక్కువ అనుకుంటే అంత మంచిది. అసలు డైరెక్టర్ ఏం కాన్సెప్ట్ చెప్దాం అనుకున్నారో డైరెక్టర్కైనా తెలిస్తే నాకు హ్యాపీ ఫీల్ అవుతాను. అసలు హీరో క్యారెక్టరేషన్ గురించి మాట్లాడాలి అంటే, కామ పిశాచి నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే కాదు, తోడేలా వేటాడి వేటాడి అండ్ హీరోయిన్ విషయానికి వస్తే ఈ కాన్సెప్ట్ మీదే ఉంటారు హీరోయిన్లు అయితే, అంతకుమించి ఏ ఉపయోగం లేదు. అండ్ కేజీఎఫ్ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎలా అయితే వర్కౌట్ అయ్యిందో సిస్టర్ సెంటిమెంట్ అలా వాడుకుందాం అనుకున్నారేమో, అస్సలు వర్కౌట్ కాదు. ఏ సెంటిమెంట్ లేదు. సినిమా అంతా రెండు సెంటిమెంట్లు, లేదా డిషుమ్ డిషుమ్ లేకపోతే బూమ్ బూమ్, అంతే. ఈ రెండింటికి మించి ఇంకో టాపిక్ మాట్లాడితే ఒట్టు. అసలు యష్ యాక్టింగ్ గురించి మాట్లాడాలి అంటే పర్లేదు, బాగానే చేశాడు, బాగుందా యాక్టింగ్ అనుకున్నాం. అసలు ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు దరిద్రం. అసలు సినిమా అంటేనే దరిద్రం. ఉన్న దాంట్లో బెస్ట్ దరిద్రం ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అంటారు. అండ్ ఫస్ట్ హాఫ్లో నాకు రెండు సీన్లు నచ్చాయి. ఒకటి ఫైట్, లేడీస్ ఫైట్ ఒకటి ఉంటుంది, ఆ ఫైటింగ్ అంతా చాలా బాగుంటుంది. అండ్ కియారా అద్వానీ ఎంట్రీస్ నాకు చాలా బాగా నచ్చింది. పిక్చరైజేషన్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక కాన్సెప్ట్ విషయానికి వస్తే అసలు ఏంది కాన్సెప్ట్? కాసేపు సర్కస్ అంటాడు, కాసేపు పోర్చుగీస్ అంటాడు, కాసేపు అక్క సెంటిమెంట్ అంటాడు, కాసేపు ఏమో ప్రపంచాన్ని వెళ్ళాలంటాడు, కాసేపు ఏమో వచ్చేసి సెకండ్ హాఫ్లో ఎటువంటి సంబంధం లేనట్టు మకావుకి తీసుకెళ్తాడు. అక్కడ జపానీస్ కొరియన్లు వస్తారు. అసలు నీ మానసిక స్థితి బాగాలేదు, సినిమా మానసిక స్థితి అస్సలు బాగాలేదు. ఇప్పుడు మన కొరియన్ది ఒక సిరీస్ ఉంటుంది, అంటే ఒక స్పెట్స్ పెట్టుకుంటే ఒక అమ్మాయి వాళ్ళ బాడీ కౌంట్ తెలుస్తుంది, ఎవరెవరు ఇంటిమేట్ అయ్యారు అని చెప్పేసి రెడ్ సర్కిల్స్లో చూపిస్తుంది. అదే స్పెట్స్ పెట్టుకుని యశ్వన్ కనుక చూస్తే తన ఇంటర్కల్ కంటే రెడ్ లైన్స్ ఎక్కువ ఉంటాయి, అంత భయంకరంగా ఉంటుంది. అసలు పాటల విషయానికి వస్తే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ లేపుతూనే ఉంటుంది, ఎలివేట్ అవ్వదు, ఇరిటేషన్, విసుగు వస్తుంది. ఇంకా డైలాగ్ డెలివరీలు అంత స్లో డైలాగ్, అంత సాగదీయడమేంటి? సినిమా సాగదీశారు ఓకే, డైలాగులు కూడా సాగదీయడమేందా అసలు? డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు సినిమాకి రాసింది సార్? ఆ డబ్బింగ్ ఏదైనా అది హాలీవుడ్ సినిమా డబ్బింగ్ చేస్తున్నట్టుంది. ఆ పదాలు కానీ తెలుగు పదాలకున్న కింద సబ్టైటిల్స్ చదవాలనిపించింది, అటువంటి డబ్బింగ్ రాసుకున్నారు. అసలు ఏ ధైర్యంతో రాసుకున్నాడో అర్థం కాలేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్గా యశ్ ఉన్నాడు, నాకు తెలిసి నీకు ఈ సినిమాలో 4 హీరోయిన్లు, ప్రతి ఒక్క హీరోయిన్తో బూమ్ బూమ్ ఉందంటే నేను డబ్బు పెడతాను, నేను చేస్తాను ఉంటాడు యశ్. అసలు అంత హై బడ్జెట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, కానీ ఎందుకు అర్థం కాల. ఇక క్లైమాక్స్ అరే ఎప్పుడు అయిపోతుందిరా సినిమా అన్నట్టే ఉంటుంది. సినిమా అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే అప్పటిదాకా ఊపిరాడని పర్సన్కి సిపిఆర్ ఇచ్చి ఊపిరి తీసి ఎంత రిలీఫ్ ఉంటుంది, అంత రిలీఫ్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో మీరు కనుక రుక్మిణి వసంత ఫ్యాన్స్ అయితే డైరెక్ట్ సెకండ్ హాఫ్కి వెళ్ళిపోండి. రుక్మిణి వసంత సీన్స్ ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చేసేయండి. ఎవరైతే సరే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సినిమాకి వెళ్దాము అంటే కాపాడండి వాళ్ళని. శత్రువు అయినా సరే వాళ్ళకి కష్టం రాకూడదు. అంత రాడ్ సినిమా ఇది. ఎంత రాడ్ సినిమా చూసినా సరే ఇంతకు మించి ఇంకొక రాడ్ సినిమా రాదు. ప్రతిసారి ఏదో ఒక సినిమా ప్రూవ్ మీ రాంగ్. అలాగే ఈ సినిమా, అండ్ ఈ సినిమాని బీట్ చేసే రాడ్ సినిమా దరిదాపుల్లో కూడా రాలేదు. అసలు ఈ సినిమా కనుక సందీప్ రెడ్డి వంగ తీస్తే కనుక కొందరు ఫెమినిస్టులు వచ్చేసి అదేంటి రెండు తెలుగు రాష్ట్రాలని అట్టుడిగిపోతారు, ఆ విధంగా గోల చేస్తారు. ఫిమేల్ డైరెక్టర్ అయిపోయినా సైలెంట్ ఉన్నారు తప్ప, లేకపోతే మామూలు గోల చేయరు వాళ్ళు చేసే సీన్లకి. అసలు యష్ క్యారెక్టర్ అసలు హీరోకి ఏం చూపిద్దాం అనుకున్నారు? హీరోని అంతసేపు డిషుమ్ బూమ్ బూమ్ అంతే, ఈ రెండు కాన్సెప్ట్తో ఉంటాడు, ఇంకోటి ఏమీ ఉండదు. ఆ హీరోయిన్ కూడా వాడిని చూడగానే ఓకే పద అంటారు. ఎంతసేపు ఇంకా టైం బాంబు అదేంటి బెల్ట్ బాంబు కట్టుకొచ్చి కూడా నేను చచ్చిపోతాను అంటే చచ్చర లోపలగా పని కానిచ్చుకుందాం అనే రకం హీరో. ఎంతసేపు అదే దృష్టి లేదా కాల్చడం. అంటే ఎంతమంది సినిమాలో ఎంతమంది పని చేస్తారో 90% చచ్చిపోతారు. అసలు ఇంటర్వెల్ సీన్కే మెయిన్ విలన్ చచ్చిపోతారు. అసలు విలన్ ఎవడో కూడా సరిగ్గా అర్థం కాదు. ఫెర్నాండెస్ అంటాడు, కాసేపు పోర్చుగీస్ అంటాడు, విక్టర్ అంటాడు. అరే ఎన్ని క్యారెక్టర్లు రా, అర్థం కావట్లే. క్యారెక్టరేషన్ అర్థం కావట్లా. అసలు ఏం చూపిద్దాం తెలుసా? జనాలు పిచ్చోళ్ళు కాకపోతే మరి ఓ రొట్ట సినిమా కొట్టేసి యాక్షన్ సీక్వెన్స్ మా మొహాన కొడితే చూసేస్తామంటున్నారా? లేకపోతే కొన్ని సీన్లు పెడితే కానీ జనాలు వచ్చేస్తారు అని అనుకున్నారా? కానీ డైరెక్ట్ ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. అంటే యూత్ మంచి కోదింది డైరెక్టర్. ఎలా అంటే
కొన్ని సైట్స్ ఇండియాలో బ్యాన్ అయిపోయి పాపం యూత్కి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ కోసం సినిమా తీస్తున్నా కానీ తీసారేమో కొన్ని సీన్లకైతే నాకు అదే అనిపించింది. ఏ స్టోరీ విని, ఏ లైన్ విని ఈ స్టోరీని యాక్సెప్ట్ చేశాడో నాకు తెలియదు. కొన్ని ఇంటర్వ్యూలో కూడా క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లో అయిపోతుంది అనుకున్నారు. అసలు స్టార్టింగ్ మైండ్ ఎప్పుడో బ్లో అయిపోయింది, అసలు పగిలిపోయింది బుర్ర అది చూసి. థియేటర్లో థియేటర్ గురించి రివ్యూ ఇస్తారు. అసలు సినిమా గురించి రివ్యూ, ఒక థియేటర్ గురించి రివ్యూలు ఇవ్వాలి మన సినిమాకి వెళ్ళి. అసలు ఈ సినిమా చూడలేదని. కేజీఎఫ్ తర్వాత మంచి స్టోరీతో రావాల్సింది ఒక వరస్ట్ స్టోరీ, రాడ్ స్టోరీతో వచ్చాయి. మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఆ అరుచుడే అండి, ఎంతసేపు ఏ అని అరుస్తూనే ఉంటాడు. కంగువాలో అరుపులు కూడా తట్టుకున్నాం, కానీ ఇందులో ఇంకా ఘోరంగా ఉన్నాయి. 2xలో సినిమా చూసినా సరే ల్యాగ్ అనిపిస్తుంది మనకి. ఎంత సినిమాని ల్యాగ్ చేశారు, ఓకే ఫైన్. డైలాగ్ ఏంటంటే ప్రతి వర్డ్కి 2 seconds గ్యాప్ ఇస్తారు, 2-3 seconds. ఎందుకు అంత గ్యాప్? రియాక్షన్కి గ్యాప్. తెగిపోతున్నా సరే సాగదిస్తూనే ఉన్నారు. చెప్తున్నా కదా, ఇది ఒక రాడ్ రంబోలా సినిమా. మీరు కనుక ఈ సినిమాకి వెళ్తున్నారంటే మీ ఇంట్లో చెప్పాలంటే ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకొక యశ్ వస్తాడు, మటన్ కోసం వస్తాను బాయ్ అన్నట్టు. డాన్స్లు వేస్తాడు, నరుకుతాడు, అసలు గేలా బిహేవ్ చేస్తాడు. అసలు ఏంటో వాడికి అర్థం కావట్లా. ఈ అంతా మిక్సప్ అంతా తీసుకొని లాస్ట్లో ఒక ట్విస్ట్ యాడ్ చేశారు. వాట్ ఎ ట్విస్ట్ అనుకోవడం లేదు, అనుకునే సీన్ కూడా లేదు. అమ్మాయి ట్విస్ట్ వచ్చేసి సినిమా అయిపోతుందేమో సాటిస్ఫాక్షన్ అవుతుంది. థియేటర్లో 100 మంది లోపలికి వెళ్తే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి 50 మంది కూడా ఉండరు. ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ బాలా, సెకండ్ హాఫ్ బాలా, క్లైమాక్స్ బాలా. అసలు ఏం బాగుంది సినిమాలో అంటే, నాకు నచ్చి ఆ ఫైట్ ఒకటి కీరద్దని పిక్చరేషన్ నచ్చింది తప్ప అది కూడా లేదు సినిమాలో కరెక్ట్గా. నీ డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ చేసుకోవాలంటే ఈ సినిమాకి వెళ్ళండి. ఇంట్లో చెప్పి వెళ్ళండి. ఏమైనా అయితే మా అబ్బాయి ఏమైనా మిస్ అయిపోయాడని టెన్షన్ వాళ్ళకు ఉండదు. సినిమాకి వెళ్ళాడు, ఏదో అయ్యి ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళొస్తాడు అనుకుంటారు. ఇంట్లో చెప్పి వెళ్ళండి. తలనొప్పి సినిమా. థ్యాంక్ యూ గైస్.